డైలాగ్స్ ని స్టైల్ గా చెప్పాలన్నా, కొత్తగా స్టైల్ గా ఎవరు ట్రై చెయ్యలేని డాన్స్ స్టెప్స్ ని చెయ్యాలన్నా, డాన్స్ లో యూనిక్నెస్ ని తేవాలన్నా, ప్రతి మూవీకి స్టైల్ ని మార్చి కొత్తగా ప్రజెంట్ చేయాలన్నా అతనే. తను ఒక మూవీకి ఎంత కష్టపడతాడో, ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో మాటల్లో చెప్పలేం. తన హార్డ్ వర్క్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. హార్డ్ వర్క్ కంటూ రూపమే ఉంటే అది తనే అవుతాడు. తన స్టైల్ చూసి తనని స్టైల్లో ఎవరు బీట్ చేయలేరు అన్నారు. స్టైల్లోనే కాదు, డీ గ్లామర్ రోల్లో కూడా నన్ను కొట్టేవాడు లేడని పుష్ప మూవీతో నిరూపించాడు. తన యాక్టింగ్ అమాంతం. పుష్ప మూవీలో తన యాక్టింగ్ ని చూసి ఒక స్టార్ హీరో ఇలా కూడా చేయగలుగుతాడా అని అందరిని ఆశ్చర్యపడేలా చేశాడు. తన ఫస్ట్ సినిమాలో తనని చూసి వీడు హీరోనా, ఒక స్టైల్ లేదు, ఒక ఎక్స్ప్రెషన్ లేదు, డాన్స్ రాదు, అసలు వీనికి యాక్టింగ్ అన్న వచ్చా, యాక్టింగ్ రాకపోయినా హీరో అవుదామని వస్తారు, ఎందుకురా బాబు అన్నారు. అదే ఇప్పుడు తిప్పి కొడితే స్టైల్ అంటే తన పేరే చెప్తున్నారు, డాన్స్ అంటే తన పేరే చెప్తున్నారు, యాక్టింగ్ రాదు అన్నారు. ఇప్పుడు తన యాక్టింగ్ తో 69 ఏళ్లగా ఏ తెలుగు హీరో సాధించలేని జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని సాధించాడు. తిట్టిన నోర్లు ఈ రోజు తనని పొగుడుతున్నాయి. నో, పొగిడేలా చేశాడు. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప రికార్డ్ ని క్రియేట్ చేశాడు. అతడే, తన పేరు ఈ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. నువ్వు పెట్టి ఎఫర్ట్ కి, నువ్వు పడే కష్టానికి, ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ ఎ గిఫ్ట్ టు ద ఇండస్ట్రీ. తన కష్టపడుతున్న విధానం చూస్తే ఇంత అవసరమా అనిపిస్తుంది. Word about Allu Arjun film. Oh my god, energetic, strong, inspiring. You cannot match how Allu Arjun sir has the swagger. కష్టపడి పైకి వచ్చిన మనుషులో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి. ఇవన్నీ నాకు తెలిసి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తాను. और फिल्म पुष्पा की सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार ग्रहण कर रहे हैं श्री अल्लू अर्जुन। अपने अभिनय से जनता ही नहीं, जूरी का भी दिल जीतने वाले श्री अल्लू अर्जुन। ఇది అల్లు అర్జున్ గారి లైఫ్ జర్నీనో, సినిమా జర్నీనో కాదు. అల్లు అర్జున్ గారి గురించి కొన్ని విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హై గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? అల్లు అర్జున్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా గంగోత్రి. ఫస్ట్ సినిమాతోటే బ్లాక్ బస్టర్ కొట్టారు. కానీ అల్లు అర్జున్ గారికి ఎలాంటి లాభం లేకపోయింది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా వరకే ఉండిపోయిందే తప్ప అల్లు అర్జున్ గారికి ఎలాంటి ఫేమ్ ని తెచ్చిపెట్టలేదు. ఎలాంటి అప్రిసియేషన్ రాకపోగా వీడు హీరోనా అని ట్రోల్ చేశారు. ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ లేదు. ఆ లంగవోని వేసుకుని ఫీమేల్ గెటప్ చేసినప్పుడు అందరూ నవ్వారు. ఆ సీన్ ఇంటెన్షన్ కామెడీనే అయినా ఆ లుక్ చూసి అందరూ వీడు హీరోనా, కొంచెం కూడా హీరోలాగా కనిపించడం లేదు అని ఎన్నో మాటలు అన్నారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రిటిసైజ్ చేయబడతారు. కానీ ఆ క్రిటిసిజం ని తీసుకుని దాని నుంచి పైకి రావటం అందరి తరం కాదు. అల్లు అర్జున్ గారికి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే రియాలిటీ చెక్. తన రియాలిటీ చెక్ ఎప్పుడు తనకుంటుంది. ఇది నీలో బాగలేదంటే మార్చుకోవడానికి ఏదైనా చేస్తారు. అల్లు అర్జున్ గారే చెప్పారు, గంగోత్రి మూవీ బ్లాక్ బస్టర్ అయింది, బట్ నాకు అది ఏమీ తెచ్చిపెట్టలేదు, అది నేను చేసుకున్న తప్పే అని ఆయనే చెప్పారు. డ్యూరింగ్ గంగోత్రి ఐ స్టార్టెడ్ ఎట్ జీరో. ఆ సినిమా మంచి హిట్ అయినా కూడా ఐ కుడెంట్ మేక్ అ మార్క్, అది నా తప్పు. ఇది పబ్లిక్ గా ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం. జనాల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈసారి పక్కా కొట్టాలని నిర్ణయించుకున్నారు. గంగోత్రి తర్వాత రోజుకి 3 కథలు వినేవారంట. అలా ఆర్య స్టోరీ వచ్చేసరికే 71 కథలు విన్నారంట అల్లు అర్జున్ గారు. 72వ కథ ఆర్య. ఆర్య స్టోరీ బాగా నచ్చి మూవీని స్టార్ట్ చేశారు. ఈ మూవీతో మనం మార్క్ ని క్రియేట్ చేసుకోవాలని, మనమంటే ఏంటో నిరూపించుకోవాలని ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారంట అల్లు అర్జున్ గారు. ఇప్పుడు నేను బన్నీ విషయమే చెప్తా. బండితో నాకు అంత ఇంటరాక్షన్. గంగోత్రి సినిమాలో ఈయన హీరో ఏంటి, నేను చాలా ఆశ్చర్యపోయాను. వాట్ హ్యాపెండ్ ఇన్ ఆర్య? ఇట్స్ మ్యాజిక్. అంటే తనని తను మార్చుకున్నాడు. ఆర్య కోసం తను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నాకు తెలుసు. ఇక మూవీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ మూవీతో ఎవరైతే ట్రోల్ చేశారో నెక్స్ట్ మూవీకి వాళ్ళతోనే కుర్రాడు బాగానే ఉన్నాడు, డాన్స్ యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నాడు అని అనిపించుకున్నాడు. తర్వాత అల్లు అర్జున్ గారు తన స్ట్రెంత్ కి మంచి స్కోప్ ఉన్న మూవీస్ చేస్తూ స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ని కూడా తెచ్చుకున్నారు. లుక్సే బాగలేవని ట్రోల్ అయిన వ్యక్తి స్టైలిష్ స్టార్ ట్యాగ్ ని పెట్టుకోవాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. కానీ అల్లు అర్జున్ గారు పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాదు, ఆ ట్యాగ్ నాకు 100% వర్తీ అని తన మూవీస్ తో, తన స్టైల్ తో నిరూపించాడు. ప్రతి మూవీలో బాడీ బిహేవియర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ప్రతి మూవీలో కొత్తదనాన్ని, కొత్త స్టైల్ ని తీసుకొస్తూ స్టైల్ అంటే అల్లు అర్జునేరా అనేలా చేశాడు. స్టైల్లోనే కాదు, డాన్స్ లో కూడా కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. కొత్త మూవ్స్, కొత్త స్టెప్స్ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. వాటిని అంతే స్టైల్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. ఒంట్లో నరాలున్నాయో లేదా దారాలున్నాయో అర్థం కాదు. ఎంత కాంప్లెక్స్ మూవ్స్ అయినా, ఎంత కాంప్లికేటెడ్ స్టెప్స్ అయినా చాలా ఎనర్జెటిక్ గా, ఎంతో ఈజీగా పర్ఫెక్షన్ తో చేసే హీరో అల్లు అర్జున్ గారు. పవర్ మూవ్స్,
దీంట్లో ఏంటంటే ఏ పాట ఎలా టర్న్ అవుతుందో, ఏది ఎలా టెస్ట్ అవుతుందో కూడా తెలియదు. దీంట్లో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. మన అల్లు అర్జున్ గారు ఆర్యా 2లో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ లో ఒక ప్రొఫెషనల్ లాగా డాన్స్ చేస్తారు. ఈ స్టైల్ ఆఫ్ డాన్స్ ని ట్రై చేసి బాడీలో ఏ పార్ట్ ని మూవ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారంట. బద్రీనాథ్ మూవ్ లో ఇన్ ద నైట్ సాంగ్ లో సాల్సా మూవ్స్ కానీ, జులై టైటిల్ సాంగ్ లో టాప్ డాన్స్ కానీ, రేస్ గుర్రం డౌన్ డౌన్ డప్ప సాంగ్ లో డబ్ స్టెప్స్ కానీ, జులై టైటిల్ సాంగ్ లో సన్ ఆఫ్ సత్యమూర్తి శీతాకాలం సాంగ్ లో ఇలా చాలా సాంగ్స్ లో స్లో మోషన్ మూవ్మెంట్స్ కానీ, నా పేరు సూర్య మూవ్ లో క్యాప్ట్రిక్ డాన్స్ కానీ, ఈ సాంగ్ లో క్యాప్ తో చేసే డాన్స్ ని సార్ కొన్ని ట్రిక్స్ వాడి చేద్దామంటే లేదు, ట్రై చేద్దాం నేను చేస్తా అని చాలా రోజులు కష్టపడి ఎలాంటి ట్రిక్స్ ను వాడకుండా ఒరిజినల్ గా చేశారంట అల్లు అర్జున్ గారు. ఆ వచ్చిన వాళ్ళతో సార్ ఇది నిజంగా ఏదైనా ట్రిక్ లా చేద్దామా అంటే నో 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 చేయకూడదు, గ్రాఫిక్స్ కాదు, అది చేద్దాం, నేను చేయలేకపోతే అప్పుడు మాట్లాడండి అదే అని కష్టపడి నేర్చుకుని మీరు చూసిన ప్రతి షాట్ ఆయన సొంతంగా చేసిందే. ఎలక్ట్రిక్యూషన్, ఎలక్ట్రిఫైడ్ అనే కాన్సెప్ట్ తో ఫేమస్ అయిన మూవ్స్ ఇవి. ఒంట్లో పవర్ పాస్ అయితే బాడీ మూవ్స్ ఎలా ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని చేసిన మూవ్స్ ఇవి. చెప్పడానికి చూడ్డానికి చాలా ఈజీగా అనిపించినా చేసే వాళ్ళకి దూల తీరిపోద్ది. మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ లో టేబుల్ కింద చేసే మూవ్స్ కానీ, బద్రీనాథ్ లో ఇన్ ద నైట్ సాంగ్ లో వేల్ మూవ్స్ కానీ చాలా ఈజీగా చేశారు అల్లు అర్జున్ గారు. బట్ అవి చెయ్యాలంటే చాలా కష్టపడాలి. ఇక మాస్ సాంగ్స్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. మాస్ సాంగ్స్ లో అల్లు అర్జున్ గారి ఎనర్జీ హై లెవెల్లో ఉంటుంది. అట్టాంటోడే ఇట్టాంటోడే, రింగ సినిమా చూపిస్తా మామ, సూపర్ మిర్చి, బ్లాక్ బస్టర్, ఇవే కాకుండా డీజే, అలా వైకుంఠపురంలో పుష్ప, అన్ని మూవ్స్ లో తన స్టైలిష్ డాన్స్ తో సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేశాడు. I'm the biggest fan of your dance. Even in school, I remember dancing for your songs. మనకి చూడ్డానికి ఏం చేశారా అని అనిపించినా దాని వెనకాల చాలా కష్టం దాగి ఉంది. కొత్తగా చెయ్యాలి, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చెయ్యాలని ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. ఒళ్ళు హోనం చేసుకుని చేశారు బన్నీ అన్న. ఆ కష్టమే ఈ రోజు తనని డాన్స్ లో స్టైలిష్ స్టార్ గా నిలబెట్టింది. ఇక బన్నీ అన్న యాక్టింగ్, డైలాగ్ డెలివరీ పీక్ లెవెల్లో ఉంటాయి. డైలాగ్స్ పుష్ప మూవ్ లో కానీ, సరైనడు మూవ్ లో కానీ డైలాగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. బన్నీ అన్న మూవ్స్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్ అంటే రుద్రమదేవి మూవ్ లో ఇంటర్వ్యూలప్పుడు సింగిల్ టేక్ లో చెప్పే డైలాగ్. ఎల్లాడ రాజన్న, అర్ధగిరి అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండల యంకన్న, అర్సవలి సూరన్న, సింహాద్రి అప్పన్న, కొమరల్లి మల్లేస, బేలూరి చెన్నకేస, 30 కోట్ల మునులు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు సాక్షిగా చెప్తున్నారు, రుద్రదేవ రాసుకో. ఈ కోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. అలాంటి డైలాగ్ ని మర్చిపోకుండా, మళ్ళీ ఒక్క అక్షరం తప్పు పలకకుండా, ఒక్క పేరు తప్పు చెప్పకుండా లైవ్ ఈవెంట్ లో చెప్పాలంటే అసాధ్యం. కానీ బన్నీ అన్న దాన్ని సుసాధ్యం చేశారు. ఎములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండల యంకన్న, అర్సవల్లి సూరన్న, సింహాద్రి అప్పన్న, కొమరల్లి మల్లేస, బేలూరు చెనకేస, 30 కోట్ల మునులు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు సాక్షిగా చెప్తున్నారు, రుద్రదేవ రాసుకో. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీకోసం. దట్ ఈస్ అల్లు అర్జున్ హార్డ్ వర్క్. బన్నీ అన్న మూవ్స్ కోసం చేసే హార్డ్ వర్క్ కష్టం అతీతం. తారకన్న ఒక మాట చెప్పారు కదా, కష్టపడు, కష్టానికి కొలమానం లేదు అని. ఆ మాటని బాగా బలంగా నమ్మే వ్యక్తి, దాన్ని అంతే బలంగా పాటించే వ్యక్తి బన్నీ అన్న. హార్డ్ వర్క్ కే అంటూ రూపమే ఉంటే అది అల్లు అర్జున్ గారేనేమో. మూవ్స్ కోసం తను పడే తపన, ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా రావాలని తను పడే కష్టం మాటలు చెప్పలేనిది. బన్నీ అన్న మూవ్స్ కోసం కష్టపడే తీరుని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తను చేసే హార్డ్ వర్క్ ని చూసి ఎవ్వరు చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే అంత గొడ్డులో కష్టపడతారు బన్నీ అన్న. అంటే అంత కష్టం నేను అది ఎప్పుడు చూడలేవని. అంత కష్టపడతాడు, రెస్పెక్ట్ ఫైట్స్ అవని ఏదవని మండిగా పనిచేస్తుంటాడు. అంత వర్క్ లో కష్టపడి నేను ఎప్పుడు చూడలేదు. బన్నీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్, పిచ్చ హార్డ్ వర్కింగ్. మనకు అలా చాలా ఈజీగా అయితే తిను ఎంత ఈజీగా చేస్తాడు అని అనుకుంటాం, కానీ దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఆయన. అల్లు అర్జున్ గారు అయితే హార్డ్ వర్క్ అబ్బా అంటాం కదండి. ఒకరు ఎదుగుతున్నారంటే దాంట్లో కష్టం కూడా చాలా ఉంటుంది. నిజం, దానికి ఉదాహరణ ఆయన. గుర్రం ఒక్కటే అనుకుంటాను ప్రపంచంలో ఉన్న జంతువులన్నింటిలో. పుట్టినప్పుడు పడుకుంటుంది, చచ్చిపోయిన తర్వాత పడుకుంటుంది. మధ్యలో దానికి పడుకోవడం కూర్చోవడం తెలియదు, నిలబడే ఉంటుంది. దట్ ఈస్ అల్లు అర్జున్. పార్ట్ 1 లో షోల్డర్ అలాగే పైకి పెట్టుకొని ఆ షోల్డర్ అలాగే పట్టేసిందంట. అది బాగవడానికి చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారంట బన్నీ అన్న. అదే కాదు, మనందరం జాతర ఎపిసోడ్ అని చాలా సంబరపడిపోతున్నామే, కానీ దాని వెనకాల చాలా కష్టం దాగుంది. ఆ పొంగునిలా కాలుతోనే అందుకునే షాట్ పర్ఫెక్ట్ గా రావడానికి 51 టేక్స్ చేశారంట. అసలు అంత డెడికేషన్ ఏంటన్నా నీకు? ఆ లుక్ మేకప్ వేసుకోవడానికి 2 గంటల సమయం పట్టేదంట. ఆ మేకప్ తో పాటు చీర, బంగారం, దండలు ఇలా అన్నిటితో ఉంటూ యాక్షన్ ఎపిసోడ్ చేయటం వల్ల అల్లు అర్జున్ గారికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందంట. చాలా స్ట్రెస్ అయిపోయి షూట్ మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందంట. ఆడియన్స్ కి గుర్తుండిపోయే మాస్ స్టఫ్ ఇవ్వాలని అంత కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు. డ్రెస్ వేసుకున్నాడు, మేకప్ వేసుకున్నాడు, అవతారాలు వేసుకుని చేశాడు, కానీ అది కాదు. అంటే ఎంత స్ట్రెయిన్ ఉందంటే మెంటల్ గాను ఫిజికల్ గా నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది.
అంటే బ్యాక్ మీద అంటే ఇంకా నేను ఇంకా చేయలేకపోయా, స్ట్రెస్ అయిపోయి మధ్యలో షూటింగ్ ఆపేయాల్సి వచ్చేసింది. అయినా కూడా ఇంకా చెయ్యాలి మూవీ కోసం ఎంత కిందకైనా వెళ్దాం, ఏదైనా చేద్దాం, ఎంతైనా చేద్దాం, ఎంత కష్టమైనా నేను దానికోసం కష్టపడతా అని అంటారంట బన్నీ అన్న. ఆయన డెడికేషన్ అలాంటిది. బన్నీ అన్న మూవీ కోసం ఎంత కష్టపడతారంటే, ఇంత పెద్ద స్టార్ హీరో ఈయన ఎంత కష్టపడుతుంటే మనం ఇంకెంత కష్టపడాలి అని అనుకునేంత కష్టపడతారు బన్నీ అన్న. ఒక అల్లు అర్జున్ గారి సన్ ఇంత పెద్ద స్టార్ అంటే మనం మాట్లాడితే కరెక్ట్గా కోటీశ్వరుడు కొడుకుని చెప్పొచ్చు, హీరో అని కాకుండా. నేను అదే ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు చాలా వండర్ ఫీల్ అయ్యాను. అల్లు అర్జున్ గారు అబ్బాయి ఇంత కష్టపడితే, నేను మా ఫాదర్ ఒక రిటైర్డ్ టీచర్, నేను ఇంకెంత కష్టపడాలి బేసిక్ ఎప్పుడు హార్డ్ వర్క్. చాలా డెడికేషన్. మొన్న లాస్ట్ టైం బన్నీ సార్తో మాట్లాడినప్పుడు, మాస్టర్ మనం ఎంత వర్క్ వీలైతే అంత వర్క్ వెళ్ళిపోవాలి, ఆ ఎడ్జ్కి వెళ్ళిపోవాలి. మీ అందరి కోసం, సినిమా కోసం, తెలుగు సినిమా కోసం నేను ఎంత హార్డ్ వర్క్ అయినా సరే నేను కష్టపడతాను అని చెప్పారు. అసలు ఆయన చూసినప్పుడు అనిపిస్తుంది, అసలు ఈయన ఇంత కష్టపడితే అసలు మనం ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి అంటే, మనం చేసిన చాలా నథింగ్ అనిపిస్తుంది. అంత హార్డ్ వర్క్ చేస్తారు. మూవీస్ కోసం అంత కష్టపడతాడు కాబట్టే ప్రతి సీన్, ఫైట్, డైలాగ్స్, డాన్స్ ఇలా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా రావాలని అంత కష్టపడి అంత ఎఫర్ట్ పెట్టి పర్ఫామ్ చేశారు కాబట్టే ఈ రోజు ఆ కష్టమే అల్లు అర్జున్ గారికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని తీసుకొచ్చింది. ఈ నేషనల్ అవార్డు ఏదో జస్ట్ తను ఒక్కడే హ్యాపీగా ఫీల్ అయ్యే రిజల్ట్ కాదు. 90 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంగా ఫీల్ అయ్యేలా చేశాడు బన్నీ అన్న. ఇన్ని సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ గారు. ఈ తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు ఇది ఒక మైల్ స్టోన్ లాగా అలాగే నిలిచిపోతుంది. ఆర్య 2, బద్రీనాథ్, నా పేరు సూర్య, వేదం ఇలా కొన్ని మూవీస్ కి చాలా కష్టపడ్డా కూడా వర్కౌట్ అవ్వలేకపోయినా యాక్టర్ గా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. 100కి 200% ఎఫర్ట్ స్క్రీన్ మీద క్లియర్ గా మనకి కనిపిస్తూనే ఉంటుంది. నన్ను అడిగితే వేదం మూవీలో కేబుల్ రాజు క్యారెక్టర్ కే నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు. బన్నీ అన్న పీక్ పర్ఫార్మెన్స్ వేదం సినిమాలో ఉంటుంది. ఒక యాక్టర్ యాక్టింగ్ చేసేది చూసి మనం ఏడుస్తున్నాం అంటే కన్ఫర్మ్ ఆ ఆర్టిస్ట్ ఒక కంప్లీట్ యాక్టర్ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్ నౌ. ఆ హార్డ్ వర్కే బన్నీ అన్నని స్టార్ హీరోని చేసింది. కేరళ స్టార్ మల్లు అర్జున్ ని చేసింది. నేషనల్ వైడ్ క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డు ని కూడా తెచ్చిపెట్టింది. ఆయన పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు వచ్చినా ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఇది నా ఒక్కడి గొప్పతనమే కాదు, నా తోటి యాక్టర్స్ బాగా చేయగలిగితేనే నేను దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వగలను. ఇది వాళ్ళ గొప్పతనం కూడా అని చెప్పారు. ఇది కదా అల్లు అర్జున్ అంటే. ఇదే కాదు, ఆయన ఎంత మంచి వారంటే సెట్ లో తన తోటి యాక్టర్స్ బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. చాలా తర్వాత మంచి ఆర్టిస్ట్తో చేస్తాను ఫీలింగ్ ఉందంటాం బాగా పూస్తుంది నాకు. అంటే కో ఆర్టిస్ట్ నుంచి అలాంటి నన్నే కాదు అబ్బాయి, నన్నే కాదు, ఈ షూట్లో ఉన్న ఎవరైనా సరే బ్రహ్మాండం చేస్తున్నా, అనుకున్న వాళ్ళైనా సరే, నా అన్నదమ్ముల క్యారెక్టర్ వేసిన ఎవరైనా సరే, హే చాలా బాగా చేసావు, బాగుంది, ఇట్లా భలే మెచ్చుకుంటాడు అసలు మనుషులందరినీ. ఒక ఈగో పెద్ద అరవింద్ గారు అబ్బాయిని ఇండస్ట్రీలో ఒక ఇదే లేదయ్యా, ఎవరు ప్రభావం లేదు, ఇక్కడ ఏమనుకుంటాడు అక్కడ మాట్లాడేస్తాడు అంతే, అది ఏమన్నా కానీ. ఎవరైనా మంచి సినిమా తీస్తే ఇంటికి పిలిచి మరీ అప్రిషియేట్ చేస్తారు. ఒక మంచి సినిమా వచ్చిందంటే డైరెక్టర్ గానీ, హీరోకి గానీ, మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ గానీ ఫోన్ చేసి మరీ కంగ్రాచులేషన్స్ చెప్తారు. పెళ్లి చూపుల తర్వాత బన్నీ అన్నని పిలిపించి మాట్లాడారు, బాగా చేశారు సినిమా, ఇట్లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం, నేను చేయలేకపోతున్నాను, ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా అని నాతో, మా హీరోయిన్ రితుతో, మా డైరెక్టర్ని కూడా పిలిపి అని మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం యాక్చువల్లీ బన్నీ గారు అల్లు అర్జున్ గారు ఆఫీస్కి పిలిచి నన్ను స్వరూప్ని ఒక అర్ధగంట కూర్చోబట్టి మాట్లాడారు, చాలా బాగుంది సినిమా అని ట్వీట్ కూడా పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ అండ్ సర్ప్రైజ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ గారు, అండ్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫోన్ చేసి అనిల్ హిల్లేరియస్గా ఎంజాయ్ చేశాను, నవ్వుతూనే ఉన్నాను. అలాగే వెంకటేష్ గారు ఎరగ తీసేశారు, అండ్ వరుణ్ గురించి స్టామరింగ్ వచ్చిన ప్రతిసారి నేను ఎంజాయ్ చేశానని చెప్పారు. అండ్ నువ్వు నమ్మిన సినిమా ఏదో బలంగా తీసావు, అసలు అది మామూలుగా లేదు, నీ నమ్మకమైన సినిమా అని చెప్పి ఆయన తన అప్రిషియేషన్ తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు. బిగ్ మూవీ లైక్ మీ ఓన్లీ, and he calls on the day one after watching the film, okay, whichever film that is, he'll message everyone, not just the hero of the film. He'll message the actress, director, DOP, everyone he'll message, and he'll call and he'll talk after every film. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, ఒక మంచి సినిమా తీసిందంటే ఫస్ట్ కాల్ బన్నీకి వెళ్తుంది, బన్నీ నుంచి వెళ్తుంది, ఒక డైరెక్టర్ కానీ హీరో కానీ. అది దట్స్ ద క్వాలిటీ ఆఫ్ బన్నీ. సో థ్యాంక్ యూ బన్నీ. ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్ ని, ఇంత మంచి వ్యక్తిని పబ్లిక్ లో మనస్ఫూర్తిగా నవ్వుకోకుండా చేశారు, ఫ్రీడమ్ లేకుండా చేశారు. బన్నీ అన్న ఒక ఈవెంట్ లో నవ్విన వీడియో క్లిప్ ని ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మార్చారు. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇన్ రియాలిటీ చాలా ఎనర్జెటిక్ గా, ఎసెట్రిక్ గా ఉంటారని అందరికీ తెలిసిందే. అయినా దాన్ని ఎంతలా ట్రోల్ చేశారంటే, అది అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్లి ఈవెంట్స్ లో నవ్వుతున్నప్పుడు చేతులు అడ్డంగా పెట్టుకుని మరీ నవ్వేలా చేశారు. ఇది తప్పు. TFI కి నేషనల్ అవార్డు ని తెచ్చిన యాక్టర్ తను. అలాంటి యాక్టర్ ని ఇంతలా ట్రోల్
చేయటం తప్పు. ట్రోల్ చేసే వారికి నేను ఒక తెలుగు సినిమా ఫ్యాన్ గా ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. పుష్ప పార్ట్ 1 తో తన గ్రేట్ యాక్టింగ్ తో టాలీవుడ్ కి నేషనల్ అవార్డ్ ని, ఉత్తమ నటుడు అవార్డు ని తీసుకొచ్చాడు. ఒక తెలుగువాడుగా ఇది మనందరం ఎంతో గర్వించాల్సిన విషయం. అండ్ పుష్ప 2 తో తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ 1000 CR ఫిలిం ని తెచ్చిపెట్టాడు, 1800 CR ఫిలిం ని తెచ్చిపెట్టాడు, గొప్ప గొప్ప విజయాల్ని సాధిస్తున్నాడు. సో తనని రోల్స్ తో కాకుండా తన నెక్స్ట్ సినిమాకి మన బెస్ట్ విషెస్ తో ఎంకరేజ్ చేద్దాం, ఇంకా గొప్ప విజయాల్ని సాధించాలని కోరుకుందాం. అల్లు అర్జున్ గారు బెస్ట్ పర్ఫార్మర్, బెస్ట్ యాక్టర్, దీంట్లో నో డౌట్. పుష్ప క్యారెక్టర్ లో అల్లు అర్జున్ గారు జీవించేశాడు అనే వర్డ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ప్రతి సీన్ లో మనకి అల్లు అర్జున్ గారు కాదు, పుష్పనే కనిపిస్తాడు. ఒక యాక్టర్ గా ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళలోని డిఫరెంట్ ఎమోషన్స్ ని తన పర్ఫార్మెన్స్ తో బయటికి తీసుకురాగలడు. ఆ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోవడం అనేది క్రైటీరియా అయితే పుష్ప 2 కి కూడా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు మళ్ళీ రావాల్సిందే. ఒక జాతర సీన్, దమ్ముంటే పట్టుకోర షికోవస్ సీన్, క్లైమాక్స్ సీన్, ఇలా చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్ గారి డెడికేషన్ ని, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ని, అల్లు అర్జున్ గారి ర్యాంపేజ్ అంటే చెప్పడానికి. మొత్తం సినిమాలో ప్రతి యాక్టర్ ని 3.5 hours పాటు సినిమాలోని ప్రతి నిమిషం అల్లు అర్జున్ గారి యాక్టింగ్ డామినేట్ చేస్తూనే ఉంటుంది. ఆ డామినేషన్ సినిమాలో మనకి కనపడుతూనే ఉంటుంది. అండ్ కొన్ని పర్టికులర్ సీన్స్ ఉంటాయి. జాతరలో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయాక శ్రీవల్లి దగ్గరకు వచ్చాక చిన్న పిల్లోడు లాగా ఏడవటం. అండ్ ఇంకో బ్రిలియంట్ సీన్ ఉంటుంది. అజయ్ గారి క్యారెక్టర్ ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చాక పుష్ప ఎమోషనల్ అయిపోయి కిందకి పడిపోతాడు. ఆ టైంలో తనని చూస్తే పుష్ప బాడీ షివర్ అవుద్ది. అసలు ఏ ఐడెంటిటీ కోసం ఎన్ని ఇయర్స్ గా బాధపడ్డాడో ఫైనలీ అది దొరికేసింది అని ఎమోషనల్ అయిపోయి చివరైపోతాడు. పుష్ప పార్ట్ 1 పోలీస్ స్టేషన్ సీన్ లో కూడా ఇలాగే ఇంటి పేరు చెప్పక ముందు ఇంటి పేరు చెప్పమన్నప్పుడు ఇలాగే పెదాలు కొంచెం చివర్ చేస్తాడు. ఇలాంటి చిన్న చిన్న నియాన్సెస్ ఒక యాక్టర్ ఆ క్యారెక్టర్ లో ఎంతలా ఇన్వాల్వ్ అవుతున్నాడో, ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడో అని చూపిస్తాయి. అండ్ అందరూ జాతర సీక్వెన్స్ ని ఎక్కువగా అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ ఒకసారి ఇంటర్వెల్ బ్లాక్ అండ్ సీఎం ఫోటో ఇవ్వనన్నప్పుడు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూపించే విధానం, క్లైమాక్స్ సీన్, పెళ్లి కార్డు సీన్ ఒక్కటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారి దాకా కూడా ఆగదు. ప్రతి సీన్ లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్లో ఉంటుంది. మూవీ మొత్తంలో కూడా పుష్ప 2 లో అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఒక్కటే మాట, అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఫ్యాన్స్ తన ఫ్యాన్స్ ని ఎంతో ప్రేమగా ఆర్మీ అని పిలుస్తాడు. నేను నా లైఫ్ లో ఏదైనా సంపాదించుకున్నానంటే అది మీరే, మీ ప్రేమే. నాకు దానికంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఇవాళ నేను ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే అది కేవలం మీ వల్లే. నేను నా లైఫ్ లో ఏదైనా సంపాదించుకున్నానంటే అది మీరే, మీ ప్రేమే. నాకు అంతకంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదు, నమ్మండి. ఇవాళ నేను ఈ స్టేజ్ లో ఇలా నుంచున్నానంటే అది కేవలం మీ వల్ల. థ్యాంక్ యూ. మనం అభిమానించే హీరో నుంచి ఇంతకంటే ఎక్కువగా ఇంకేం కోరుకుంటాం? ఈ ఒక్క మాట చాలు తన ఫ్యాన్ గా ఉండటానికి. ఎక్కడికి వెళ్ళినా తన ఫ్యాన్స్ గురించి చెప్పందే స్టేజ్ దిగాడు. ప్రతి చోట తన ఫ్యాన్స్ గురించి చెప్తాడు. ఫ్యాన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్యాన్స్. థ్యాంక్ యూ. మోస్ట్ ఫేవరెట్ యార్ తెరిమా? మై ఫ్యాన్స్. Ende fans, Ende army. Thank you, my dear fans. I love my fans. You know, they're like my family. They fight for me. They stand by me. They celebrate me. You know, they stand for me like an army, and that's why, you know, on a sweet note, I always call them my army. Thank you, my army. I love you all. I love you all. తన ఫ్యాన్స్ మీద తనకున్న ప్రేమ అలాంటిది. అండ్ నెక్స్ట్ అట్లీ గారి మూవీతో మన ముందుకు రాబోతున్నారు బన్నీ అన్న. ఏప్రిల్ 8న అంటే బన్నీ అన్న బర్త్డే రోజు ఆ మూవీ నుంచి బిగ్ అప్డేట్ కూడా రాబోతుందంట. గెట్ రెడీ గైస్. మరి ఆ మూవీతో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి. అందులో ఈ మూవీలో బన్నీ అన్న డ్యూయల్ రోల్ చేస్తున్నారంట. బన్నీ అన్న కెరీర్ లో ఇది డ్యూయల్ రోల్ చేయడం ఫస్ట్ టైం. అట్లీ గారు డ్యూయల్ రోల్స్ ని ఎలా చూపిస్తారో నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. నేనైతే మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఏప్రిల్ 8న ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి మరి. అండ్ అదే రోజు బన్నీ అన్న బర్త్డే కూడా. సో హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని, మాకు మంచి మంచి మూవీస్ ని అందియాలని, నువ్వు ఎన్నో విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా మీ విషయం చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఇది ఒక్కటే కాదు, త్రివిక్రమ్ గారితో ఉండే మూవీ నుంచి కూడా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంట. వాళ్ళు ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి. ఈ మూవీలో ఏకంగా అల్లు అర్జున్ గారు గాడ్ రోల్ చేయబోతున్నారంట. అసలు ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి. బన్నీ అన్న లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ అట్లీ గారితో ఈ మూవీలో డ్యూయల్ రోల్, తర్వాత త్రివిక్రమ్ గారితో ఈ మూవీలో గాడ్ రోల్, దీని తర్వాత పుష్ప 3 ఈ మూవీలో మాస్ రోల్. ఇది కదా మాస్ లైనప్ అంటే. రాసి పెట్టుకోండి, రాబోయే 3-4 years లో బన్నీ అన్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేయ
చేయబోతున్నాడు, దీంట్లో నో డౌట్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, అట్లీ గారు మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన 2 months కే త్రివిక్రమ్ గారు మూవీ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేస్తారంట. ఈసారి బన్నీ అన్న 2 మూవీ షూటింగ్స్ ని ఒకేసారి చేయబోతున్నారు. సో ఒకటి తర్వాత ఒకటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మూవీస్ కూడా పుష్ప 2 లాగా లేట్ కాకుండా ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో ఇక ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనే. మాస్ స్టఫ్ ఇవ్వడానికి బన్నీ అన్న రెడీ అయ్యాడు. ఆ మాస్ స్టఫ్ ని మనం సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీ అవుదాం. సో గైస్, ఇది వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో త్వరలో చాలానే రాబోతున్నాయి. మరి ఆ వీడియోస్ ని కూడా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ரொம்ப நன்றி, ரொம்ப థ్యాంక్స్, बहुत बहुत शुक्रिया. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని బాధల గురించి, ఫీలింగ్స్ గురించి, అవమానాల గురించి అన్నిటికీ ఈ సినిమానే సమాధానం.